ఈ పండు మిరపకాయ పచ్చడి చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా. కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో పర్ఫెక్ట్ పచ్చడి పెట్టేద్దాం పదండి. ముందుగా పండు మిరపకాయల్ని క్లీన్ చేసుకుని మంచిగా కడిగేసి ఆరబెట్టుకుని తడి లేకుండా తొడుమలు తీసి పక్కన పెట్టుకోండి. నేను మీకు ఇక్కడ క్వాంటిటీస్ చెప్పేస్తున్నానండి. 1 kg పండు మిరపకాయలకి మనకి 1/2 kg చింతపండు, 1/2 kg ఉప్పు పడుతుంది. ముందుగా పండు మిరపకాయల్ని కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసేసేయండి. తర్వాత ఉప్పు చింతపండుని 2 కలిపి మిక్సీ చేస్తే మనకి ఇలా పౌడర్లా అవుతుంది. ముందుగా మిక్సీ చేసుకున్న పండు మిరపకాయ పేస్ట్ని, చింతపండు, ఉప్పుని అన్నిటిని బాగా కలుపుకొని 3 రోజుల పాటు ఊరబెట్టనివ్వండి. 3 రోజుల తర్వాత మనకి పచ్చడి బాగా ఊరిపోతుందండి ఇలాగా. తర్వాత పోపు పెట్టేసుకోండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ మస్ట్ అండి వేసేసి మనకి తాలింపు పెట్టేసుకుని మంచిగా అన్నంలో వెన్న వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి, స్వర్గం అసలు. రెసిపీ నచ్చిందా? మరిన్ని ఈజీ పచ్చడి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.